అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒకటే ఒక వీడియోలో అడ్డంగా దొరికిపోయిండు. వాస్తవానికి రిపోర్ట్లు ఏమొస్తున్నాయో పక్కన పెడితే రేవంత్ అన్న ఎట్లా చెప్తే రిపోర్ట్లు గట్లనే వస్తున్నాయి. ఇక వాళ్ళు ఎట్లా విచారణ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుసు. రేవంత్ అన్న రిపోర్ట్లు రాకంటే ముందే మాట్లాడతాడు. రేవంత్ అన్న మాట్లాడేదాన్ని బట్టే రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. అదేందనేది కొంత డెప్త్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ పేరు ఛార్జ్షీట్లో రాబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ మాట నేను చెప్తున్నటువంటి అంశం కాదు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త. ఆ పేపర్లో ఆ వార్త ఎందుకు వచ్చింది, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏందనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇక రేవంత్ అన్న ఒకటే ఒక పనిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ పలానా దాంట్లో ఉన్నాడని చెప్పి ప్రూవ్ చేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయేటట్టు ఉన్నది. అందుకు రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఏదో చేసిండు, కేసీఆర్ స్కామ్ చేసిండు, కేటీఆర్ స్కామ్ చేసిండు, హరీష్ రావు స్కామ్ చేసిండు చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ తర్వాత మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసిండు కేసీఆర్, కథమైపోయిందని చెప్పి ఇదే రేవంత్ అన్న మాట్లాడిండు కదా. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని పిలిచిరు, విచారణ జరిగింది. ఆ విచారణ రిపోర్ట్ ఇంకా బయటికి రాకంటే ముందే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం కూలిపోవడానికి కారణం కేసీఆర్ అసలు ఇష్టానుసారంగా కట్టిండు, కేసీఆర్ ఎవరు ఒపీనియన్ తీసుకోలేదు, ఆయన సొంత నిర్ణయంతో కట్టిండు అని చెప్పి రేవంత్ అనే ఓపెన్గా బయటకు వచ్చి చెప్పేసిండు. ఇప్పుడు మరి కాళేశ్వరం కమిషన్ ఎందుకు? అదంతా చెప్పాల్సింది కాళేశ్వరం కమిషన్ కదా. కాళేశ్వరం అసలు ఏం చేసిరు, విచారణ ఏం జరిగింది, కేసీఆర్ని ఏం అడిగారు, కేసీఆర్ ఏం చెప్పిండు, ఆ మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణం ఏందనేది కాళేశ్వరం కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతకంటే ముందు రేవంత్ అనే చెప్పిండు. రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండో కాళేశ్వరం కమిషన్ కూడా గదే చెప్పిరు. అంటే రేవంత్ అన్న నేను చెప్పినట్టే మీరు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ముందే చెప్తున్నాడేమో అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రేవంత్ అన్న చెప్పినట్టే ప్రెస్ మీట్ ఎట్లయితే పెట్టిండో ఆ ప్రెస్ మీట్ ప్రకారమే రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ని విచారణ చేసిరు, హరీష్ రావుని విచారణ చేసిరు, కేటీఆర్ని విచారణ చేసిరు, సంతోష్ రావుని విచారణ చేసిరు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు ఎక్కడ కూడా ఇంకా ఛార్జ్షీట్ బయట పెట్టలే. ఇంకా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలే. పలాని కేటీఆర్ ట్యాపింగ్ చేసిననో, కేసీఆర్ ట్యాపింగ్ చేసిననో, ఈ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ పాత్ర ఉందనో, కేటీఆర్ పాత్ర ఉందనో, హరీష్ రావు పాత్ర ఉందనో ఎక్కడ కూడా నిర్ధారణ కాలే. ఇంకా పూర్తి స్థాయిలో రిపోర్ట్ బయటికి రాలే, ఛార్జ్షీట్ వేయలే. ఏకంటే ముందే రేవంత్ అనే మాట్లాడుతున్నాడు, రేవంత్ అనే చెప్తున్నాడు ముందే. ఇక మొత్తం చేసింది కేసీఆరే విన్నాడు, కేటీఆరే చేసిండు, హరీష్ రావే చేసిర్రు, వాళ్ళు దొంగలు, వాళ్ళే చేసిరు, వాళ్ళు దుర్మార్గులు, చేసిందంతా వాళ్ళే అని చెప్పి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, రేపు సిట్టు విచారణ అయిపోయినటువంటి అనంతరం సిట్టు ఛార్జ్షీట్ వేస్తే ఆ ఛార్జ్షీట్లో కేసీఆరే దొంగ, కేటీఆరే దొంగ, హరీష్ రావే దొంగ అని చెప్పి రిపోర్ట్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ముందే చెప్తున్నాడు, నేను ఎట్లా చెప్తే అట్లనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ రేవంత్ అన్నకి అర్థమైపోయింది. ఇప్పుడు ఛార్జ్షీట్లో ఏమొస్తుందో అనేది కూడా రేవంత్ అన్నకి తెలుసా, ఆ ఛార్జ్షీట్లో ఎవరి పేరు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఏబిఎన్ రాధాకృష్ణకి తెలుసా. ఏబిఎన్లో మొన్న వార్త రాసిరు, ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరు రాబోతుంది, కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి, దగ్గరున్నటువంటి వ్యక్తి, వాళ్ళ సడకుని కొడుకు ఎవరు సంతోష్ రావును అరెస్ట్ చేయబోతున్నారు, సంతోష్ రావు జైలు పోబోతున్నాడు. ఇవన్నీ వార్తలు ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకుంటూ వచ్చినాయి ఆయన పేపర్లో. ఏబిఎన్ రాధాకృష్ణకి ఎట్ట తెలుసు? సిట్ అధికారులు ఏమన్నా ఫోన్ చేసి చెప్పిరా, లేకపోతే సిట్ అధికారులు ఏమన్నా రిపోర్ట్ బయట పెట్టిరా, కేసీఆరే ఉన్నాడు, కేటీఆరే ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్లో అని చెప్పి? వీళ్ళని ఎందుకు విచారణకు పిలిచిరు? 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చిర్రు? కేసీఆర్ దీంట్లో సాక్షి లెక్క. అసలు మీరు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పిరా లేదా? వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే మీకు ఎప్పుడైనా చెప్పిర్రా? మీరు ఎప్పుడైనా ఈ వ్యక్తులతో మాట్లాడిర్రా? వీళ్ళకి మీరు ఏమైనా ఆదేశాలు ఇచ్చిరు? ఈ ప్రభాకర్ రావుని ఎందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ పెట్టిరు? ఇవన్నీ కూడా అడిగినారు. అడిగినందుకు ఇప్పుడు మొత్తం దొంగలట. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళే దొంగలట, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయించిరట. ఇంకా సిట్ అధికారులు అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలే, అఫీషియల్ రిపోర్ట్ ఇంకా తెరపైకి రాలే, ఛార్జ్షీట్ ఇంకా బయటికి రాలే. అప్పటికే ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరు రాస్తుర్రు. ఇక ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరుని ఇక మొత్తం పెడుతుర్రు ఫస్టే. అసలు మొత్తం రిపోర్ట్ రాకముందుకే రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడేటటువంటి మాటలు విన్నాక మనం కొంత క్లారిటీ తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ అన్న ఏం చెప్తారో మీరే వినరు. ఇప్పుడు నేనేమంటున్నా,
కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ పెద్ద దుర్మార్గులు అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు రేవంత్ అన్నకి ఎట్ట తెలుసు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు? సిట్ అధికారులు విచారణ చేసి ఇంకా ఛార్జ్షీట్ వేయలే. ఛార్జ్షీట్ వేయకంటే ముందే రేవంత్ అన్నకే తెలిసిందా? అంటే రేవంత్ అన్న పోయి ఇన్నారా ఏమన్నా? కేసీఆర్ ఏమన్నా చేయంగా చూసిండా? లేకపోతే ఇట్లా రకరకాలు వినబడుతుంది. ఒక్కటే వీడియో దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే రిపోర్ట్లు కూడా గట్లనే వస్తున్నాయి. అప్పట్లో కాళేశ్వరంలో కూడా కేసీఆర్ మొత్తం కథం చేసేసిండు, కేసీఆర్ చేయబట్టి కూలిపోయింది, కేసీఆర్ సొంత నిర్ణయాలతో కట్టిండని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిందో రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. ఫార్ములా రేసింగ్ విషయంలో కూడా కేటీఆర్ ఏదో చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడితే రిపోర్ట్లో అదే వచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి ముందే చెప్తున్నాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ రిపోర్ట్ కూడా రేపు ఇదే రాబోతున్నది. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే రిపోర్ట్ అట్లా వస్తాయి అనేది ఇప్పుడు ఒక వర్షన్ కదా. మీరు వినుర్రి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతలేను, లైక్ కొట్టు. రైట్ గా టాపిక్ లో పోతే రేవంత్ ఏం మాట్లాడుతారు చూడండి. మొత్తం తెలంగాణను దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళమ్మగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ పక్కు జడ పెళ్ళమ్మగుడు మాట్లాడుకుంటే కూడా తోలింటారా ఎవడన్నా? చర్చిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళమ్మగుడి జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. ఎవరు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినటోడు అసలు మనిషా? అన్నం తినటోడు ఎవడన్నా పెళ్ళమ్మగుడు మాట్లాడుకునేది ఇస్తారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎలవల్లి నాయకరావు నీ జాత? ఉక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటి జాతి పిత అయ్యి పెళ్ళమ్మగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు ఆ ముఖానికి ముసుగు తోడికి కండ్ల కాకి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు. ముఖం మందికి చూపిపోతాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావు కేటీఆర్ అందరినీ ముఖానికి ముసుగు తోడికి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి పూసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. సరే మధ్యలో మాట్లాడండి, కానీ ఇప్పుడు నీకు చెప్పింది ఎవరు అసలు? ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు, విచారణకు తీసుకొచ్చేటప్పుడు ముఖానికి గుడ్డ కట్టాలన్నట, ముఖానికి గుడ్డ కట్టి తీసుకురావాలన్నట. ఏం మాట్లాడుతుందో ఏమన్నా అర్థమవుతుందా రేవంత్ అన్నకు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్రే ఉన్నది, కేటీఆర్ పాత్రే ఉన్నది, హరీష్ రావు పాత్రే ఉన్నది, వీళ్ళే చేపించిర్రు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నది వీళ్ళే అని చెప్పి నీకు చెప్పింది ఎవరు? నీకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? సిట్ అధికారులు ఏమన్నా నీకు చెప్పిర్రా? సిట్ అధికారులు ఇంకా అఫీషియల్గా నోటీస్ ఎక్కడ రిలీజ్ చేయలే, సిట్ అధికారులు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం చేయలే, సిట్ అధికారులు ఛార్జ్ షీట్ ఏం రిలీజ్ చేయలే, ఇంకా విచారణ గట్లనే నడుస్తున్నది, ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ రాలే. ఆ ఛార్జ్ షీట్లో మరి కేసీఆర్ చేసినా, హరీష్ రావు చేసినా, కేటీఆర్ చేసినా బయటపడుతుంది. అంతకంటే ముందు ఆయనే చెప్తున్నాడు వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసిరు, వీళ్ళందరూ దొంగలు, వీళ్ళే మొత్తం చేసిరంటే మరి సిట్ ఎందుకు? ఇప్పుడు సిట్ అధికారులు ఎందుకు? విచారణ ఎందుకు? ఈ హంగామా అంత ఎందుకు? నువ్వే చెప్పేసేయి, అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేసేయి. కేసీఆర్ చేసిన మొత్తం, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలని నువ్వే చెప్పు, మరి అయిపోతుంది. ఇంకా సిట్ అనౌన్స్మెంట్ కాకముందుకే, సిట్ అధికారులు ఎక్కడ చెప్పక ముందుకే రేవంత్ అనే చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి? అంటే రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే సిట్ అధికారులు కూడా గట్లనే రేపు రిపోర్ట్ ఇస్తారని అర్థం చేసుకోవాలా? అంటే సిట్ అధికారులకు రేవంత్ అన్న ఇండైరెక్ట్గా చెప్తున్నాడా? కేసీఆర్ పేరే రావాలి ఛార్జ్ షీట్లో, హరీష్ రావు పేరే రావాలి, కేటీఆర్ పేరే రావాలి, వీళ్ళే తప్పు చేసినట్టు మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రేవంత్ అన్న ఇండైరెక్ట్గా సిట్ అధికారులకు చెప్తుండా? ఎట్లా ఆరోపిస్తారు అట్లా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే పర్టికులర్గా తెలిసి ఉండాలి. ఇష్టానుసారంగా వాళ్ళే చేసిన ఫోన్ ట్యాపింగ్ వాళ్ళకే అవసరం. ఎట్లా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయరా బాబు వినాలే మనం, మరి నువ్వు చేయరా అని చెప్పి చెప్తారా? మరి నువ్వు అదే చెప్తున్నావా? నువ్వు పోలీస్ అధికారులకు ఫోన్ చేసి కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేయాలి మనం విన్నామని చెప్తున్నావా? కేసీఆర్ ఎందుకు చెప్తాడు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అదే పని, ఇక ఫోన్ ట్యాపింగ్ చేయించి వినే అదే పని ఉంటుందా? ఒక ముఖ్యమంత్రికి అంత టైం ఉంటుందా? కానీ మన ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నాడు, అన్నీ చేసేసిండని చెప్పి ఫస్టే అన్నీ రేవంత్ అనే చెప్పుకుంటున్నాడు. మరి ఇంకెందుకు? ఓసారి అసెంబ్లీలో ఏమని మాట్లాడిండు? ఉప ఎన్నికలు ఉండవు అధ్యక్ష, ఏదో పార్టీలు మారిరని చెప్పి ఉప ఎన్నికలు ఉంటాయి అనుకుంటున్నారు. అధ్యక్ష ఉండయి అధ్యక్ష. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి. రేవంత్ అనే చెప్తాడు ఉప ఎన్నికలు లేవని చెప్పి, ఉండయని చెప్పి. అప్పుడు కోర్టు సీరియస్ అయ్యారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరెవరు చెప్పడానికి ఉప ఎన్నికలు లేవు అని చెప్పి, అది చెప్పాల్సింది మేము, మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు అట్లా చెప్పొద్దు, మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు. ఓసారి కవిత రిలీజ్ అయింది. కవిత రిలీజ్ అయినప్పుడు కల్వకుంట్ల కవిత బెయిల్ మీద బయటికి రావడానికి కారణం బీజేపీయే బెయిల్ ఇచ్చిందని చెప్పారు. అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి,
మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కవిత బయటికి రావడానికి కారణం కోర్టు బెయిలిస్తే వచ్చింది, పార్టీలతో కోర్టుకు సంబంధం లేదు, అట్లా మాట్లాడితే బాగోదు అని చెప్పి కోర్టు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ అన్నకి ఎన్నిసార్లు చెప్పినా అన్న మారడు గంతే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది కేటీఆర్ అరెస్ట్ అవ్వడం, మాస్కులు వేసుకొని తీసుకురావాలన్నట వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా దొంగల మాస్కులు వేసుకొని తీసుకురాను? వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్టు రుజువు అయిందా? లేకపోతే వాళ్ళు తప్పు చేసినట్టు సిట్ అధికారులు ఏమైనా ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిరా? సిట్ అధికారులు అనౌన్స్మెంట్ చేసిరా? రేవంత్ అనే మాట్లాడుతున్నాడు, ముందు రేవంత్ అనే చెప్పుకుంటున్నాడు అన్ని చేసేసిరు, అయిపోయింది, భూకంపం బదులైపోయింది అని రేవంత్ అనే చెప్తాడు. ఎందుకు చెప్తాడో అర్థం కాదు. రేవంత్ అన్న అన్ని అయిపోయినాయి, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందనే చెప్తాడు అన్న. ఎట చెప్పాను మరి అన్న, ఇంకెప్పుడు మారుతాడో ఏమో ఇక అన్న అర్థమైతలేదు. ఎప్పుడు మారుతాడో ఇంకా గవే డైలాగులు, గవే ముచ్చట, గదే కథ. రేవంత్ అన్న ఎట్లా చెప్తే రిపోర్ట్లు కూడా గట్టనే వస్తున్నాయి సుమా. అన్న ఎట్లా మాట్లాడితే రిపోర్ట్లు గట్టనే వస్తాయి. ఇంకేదో చెప్పిండు, అది వినాలా మీరు? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్ హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ అందరినీ రాణిస్తావా? మీ జీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టినాక తెలంగాణ నిరుద్యోగులకు ఏమైనా ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీదే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాల కూడా నుంచి. దోపిడీదారుడు, దొంగ, లుచ్చ అట ఇంకేదేదో అంటాడు, లేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల. తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలి తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. అసలు ఎందుకు కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి, దేనికి చెప్పాలి? ఆయన చేసిన తప్పేందో చెప్పరాదు. ఇప్పుడు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేసిరు, కేసీఆరే ఫోన్లు విన్నాడు, కేసీఆరే ట్యాపింగ్ చేయించిందని సిట్ అధికారులు ఎక్కడా చెప్పలే. వాళ్ళు చెప్పకంటే ముందు అన్ననే చెప్తున్నాడు, మన రేవంత్ అనే చెప్తున్నాడు, అంత కేసీఆర్ చేసేసిండు, కేసీఆర్ తోటే అయింది, కేసీఆర్ దీంట్లో కీలక పాత్ర పోషించిందని అన్ననే చెప్తుండ. అంటే అన్న ప్లానింగ్ ఏంది? కేసీఆర్ నిరికియాలి దీంట్లో. ఎట్టి పరుసులో ఆ సిట్టు విచారణకు సంబంధించిన షార్ట్ షీట్ లో కేసీఆర్ పేరు రావాలి, కేసీఆర్ ఉన్నాడు అని చెప్పి మీరు ఫైనలైజ్ చేయండి, కేసీఆర్ ను ఖచ్చితంగా మీరు ఇరికియాల్సిందే అని చెప్పి ఇండైరెక్ట్ గా సిట్ అధికారులకు చెప్పినట్టు కొడుతున్నది, సిట్ అధికారులకు ఇంటిస్తున్నట్టు కొడుతున్నది. ఇదంతా చూస్తే అసలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అధికారులు చెప్పకంటే ముందు మనం ఎవరు చెప్పడానికి? ఇప్పుడు విచారణ జరుగుతుంది, విచారణ అయిపోయిన తర్వాత అసలు ఏంది ఏం కథ అనేది బయటపడుతుంది, అప్పుడు కదా మాట్లాడుకోవాల్సింది. అంతకంటే ముందు రేవంత్ అనే చెప్తున్నాడు. అంటే సిట్ అధికారులకు ఏదో ఇంటిస్తున్నాడు ఇండైరెక్ట్ గా, ఏదో చేయాలి, ఏదో జరుగుతుందని చెప్పి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, నేను ఇప్పటి నుండి చెప్తున్నటువంటి అంశం కాదు ఇది. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారంలో కేసీఆర్ కు ఎటువంటి సంబంధం ఉండదు మాక్సిమం. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరీ అంత ఘోరంగా ఎక్కడ కూడా ప్రవర్తించడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి కదా. ఆయన ఎందుకు మంది ఫోన్లు వినాలని అనుకుంటాడు? ఆయన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయి, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయి, నేను రికార్డు పెట్టు, నేను వినాలని చెప్పి ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆయనకి ఏమవసరం? మస్తు బిజీ సైకిల్ ఉంటుంది కేసీఆర్కు, మంది ఫోన్లు వినడానికి ఆయనకి ఏమైనా కర్మనా? ఆయన ఏం చేయడు అట్లా. మరి కేసీఆర్ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగి ఉండొచ్చు అంటే, కేసీఆర్ దగ్గర సంతోష్ రావు అని ఉంటాడు. సంతోష్ రావు, మరి ఈ సంతోష్ రావు ఎవరు అంటే కేసీఆర్ వల్ల సడకుని కొడుకట. అయితే ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ సంతోష్ రావు ప్రభాకర్ రావుకు చెప్తే, ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ప్రణీత్ రావుకి చెప్తాడు. ప్రణీత్ రావుకి చెప్తే ప్రణీత్ రావు ఏం చెప్తాడు? రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తికి చెప్తాడు. రాధాకిషన్ రావు భుజంగరావు అనేటటువంటి వ్యక్తికి చెప్తాడు. భుజంగరావు అనేటటువంటి వ్యక్తి ఈయన తిరుపతి అన్నకి చెప్తాడు. ఈ తిరుపతి అన్న అనేటటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉంటాడు. ఎవరు? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, శ్రవణ్ రావు అని ఉంటాడు. ఈ శ్రవణ్ రావు ఈయన ఐ న్యూస్ ఓనర్ అట, ఈయన ఎండి అట ఏదో ఈ శ్రవణ్ రావు. అయితే ఇక్కడ నుండి ఈ సంతోష్ రావు నుండి వీళ్ళ పలాని ఫోన్లు ట్యాప్ చేయి, పలాని ఫోన్లు ట్యాప్ చేయని ప్రభాకర్ రావుకి చెప్తే, అది ప్రణీత్ రావుకి వస్తే ప్రణీత్ రావు ఇగో ఈ టీం తోటి కొలాబరేషన్ అయ్యి ఈ టీంతో మాట్లాడుకుంటాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వీళ్ళతో మాట్లాడుకున్న తర్వాత ఈ శ్రవణ్ రావు ఇలా ఆఫీస్లో ఏదో చేసిన ట్యాపింగ్ అనేది సర్వర్లు పెట్టినది ఒక చర్చ. తర్వాత ఇగో ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి కింద ఒక 35 మంది టీం ఉంటారట ఫోన్ ట్యాపింగ్ చేయడానికి. ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్లు చేసి మళ్ళీ ప్రభాకర్ రావుకు పంపిస్తే, ఈ ప్రభాకర్ రావు ఈ సంతోష్ రావుకు పంపిస్తే, ఈ సంతోష్ రావు ఫోన్లు విని ఈయననే అంతా నడిపించింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం.
ఈ సంతోష్ రావు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తి లెక్కనే. ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు హరీష్ రావుకు ఎటువంటి సంబంధం ఉండదు. మాక్సిమం కేసీఆర్ కూడా ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే కేసీఆర్ ని కలవాలంటే కూడా దాటిపోవాల్సింది సంతోష్ రావునే. కాబట్టి సంతోష్ రావు కేసీఆర్ దగ్గర మంచి పేరు కొట్టేయడానికి, మంచి మార్కులు కొట్టేయడానికి అంతా మా సంతోషే చూసుకుంటున్నాడు అని చెప్పి కేసీఆర్ అనడానికి, కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి సంతోష్ రావే చేపించి ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, కలవాలంటే సంతోష్ రావుకి చెప్పాలి. తర్వాత కేటీఆర్ ఒకవేళ కేసీఆర్ డైరెక్ట్ ఫోన్ చేయాలంటే కూడా కుదరదట, మళ్ళీ సంతోష్ రావుకి చెప్పాలట. కాబట్టి ఇది అన్నిట్లో సంతోష్ రావే ఉండొచ్చు, మాక్సిమం సంతోష్ రావు పాత్రనే ఉండొచ్చు అనేది ఒక చర్చ. కానీ కేసీఆర్ దగ్గర సంతోష్ రావు ఉంటాడు కాబట్టి ఛార్జ్ షీట్ లో కేసీఆర్ పేరు కూడా రావచ్చు. కేసీఆర్ తెలియకుండా సంతోష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ చేపియకపోవచ్చు అనేది కూడా ఒక వినబడుతున్న వ్యవహారం. ఎందుకు సంతోష్ రావు అంటున్నామంటే, సంతోష్ రావు మొన్న విచారణకు పోయినప్పుడు అధికారులు అడిగినటువంటి ప్రశ్నకు చెప్పిండట, మేము నిఘా పెట్టమని చెప్పినాం తప్ప ట్యాప్ చేయమని చెప్పలేదు అని. ఇప్పుడు నా ఫోన్ నెంబరు ఇచ్చి నిఘా పెట్టమని చెప్తే పోలీసు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తారా? నెంబర్ ఏమన్నా బొమ్మ, లేకపోతే నెంబర్ ఏమన్నా మనిషా? నెంబర్ పైన ఏం చేస్తారు నిఘా? నెంబర్ పైన ఫోన్ ట్యాపింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు కదా, డేటా తీయడమో ట్యాపింగ్ చేయడమో తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. మేము నెంబర్ ఇచ్చి నిఘా పెట్టమని చెప్పినాం తప్ప ఎక్కడ కూడా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పలేదని సంతోష్ రావు చెప్పిండట. మరి దీన్ని బట్టి చూస్తే సంతోష్ రావే చేసిండేమో అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. సో మాక్సిమం సంతోష్ రావే ఉండొచ్చు అనేది ఒక వ్యవహారం. మరి ఏం జరగబోతో తెలియదు. కానీ పొద్దుగాలైతే కేసీఆర్నే అంటున్నాడు. ఇక కేసీఆర్ ఆయనకి ఏం పని అంటే, ఆయనకి ఏం అవసరం అండి ఫోన్ ట్యాపింగ్లు చేయడానికి, వినడానికి? ఆయనకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా మంది ఫోన్లు వినాలని అనుకోరు, కేసీఆర్ కూడా మాక్సిమం అనుకోడు. రేవంత్ అన్న ఇక మొత్తం కేసీఆర్ని ఇరికియడానికో, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికో, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికో, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడానికో రేవంత్ రెడ్డి రకరకాలుగా ఆడుతున్నటువంటి ఒక ప్లాన్ లెక్క కనబడుతున్నది. కానీ రేపటి రోజు ఛార్జ్ షీట్లో మాత్రం కేసీఆర్ పేరు ఉంటుంది. ఎట్లనో అట్లా కేసీఆర్ పేరు ఇరికియడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మీరు చూడండి, చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.